నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్స్. ప్రతి ఇంట్లోనూ ఒక నిశ్శబ్ద సైనికుడు ఉంటారు. మనకు ఏ కష్టం రాకుండా తన కోరికలన్నింటినీ చంపేసుకుని రాత్రి పగలు కష్టపడే ఆ హీరోనే నాన్న. మాటల్లో ప్రేమను చూపించడం నాన్నకు చేతకాకపోవచ్చు, కానీ ఆయన తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ పడే ప్రతి తాపత్రయంలోనూ మన భవిష్యత్తు మాత్రమే ఉంటుంది. అలాంటి నాన్నల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా మనం జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. అయితే ఈ ప్రత్యేకమైన రోజు అసలు ఎలా మొదలైంది, దీని వెనుక ఉన్నటువంటి ఒక కూతురి గుండె నిండా ఉన్న కృతజ్ఞత కథ ఏంటి అనేది ఈరోజు మన స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం రండి. ఈ రోజు కోట్లాది మంది ఈ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే దాని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఒక అద్భుతమైన సెంటిమెంట్ దాగి ఉంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది రండి చూద్దాం. ఈ కథ అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో మొదలైంది. సోనారా స్మార్ట్ డాడ్ అనే ఒక యువతికి 1909లో మదర్స్ డే వేడుకల్లో పాల్గొన్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజైతే ఉంది, మరి పిల్లల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి నాన్న కోసం ఎందుకు ఒక రోజు ఉండకూడదు అని ఆమె ప్రశ్నించుకుంది. ఆ ఆలోచనే తడవుగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫాదర్స్ డేగా మారింది. ఈ వేడుక వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి సోనోరా తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్. ఆయన ఒక మాజీ సైనికుడు. భార్య చనిపోయిన తర్వాత కూడా పెళ్లి చేసుకోకుండా 6 పిల్లలను కష్టపడి ఆయన ఒంటరిగానే పెంచారు. ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు. అన్ని బాధ్యతలను తన భుజాలపైనే వేసుకుని పిల్లలకు అమ్మలేని లోటు కూడా తెలియకుండా పెంచారాయన. తన తండ్రి పడ్డ కష్టాన్ని, త్యాగాన్ని కల్లారా చూసింది సోనారా. ఆయన లాంటి తండ్రులందరికీ ప్రపంచంలో ఒక గౌరవం దక్కాలని గట్టిగా కోరుకుంది. సోనారా చేసిన ఈ ప్రయత్నాలకు స్థానిక మత పెద్దలు, అదేవిధంగా సామాజిక నాయకులు కూడా ఎంతో మద్దతుగా నిలిచారు. దాంతో 1910 జూన్ 19న అమెరికాలోని స్పోకెన్ నగరంలో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఫాదర్స్ డే వేడుకను నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి తండ్రులను ఘనంగా సన్మానించారు. అక్కడ చిన్నగా మొదలైనటువంటి ఈ ఆలోచన క్రమంగా అమెరికా అంతటా పాకిపోయింది. అయితే దీనికి అధికారికంగా ప్రభుత్వ గుర్తింపు రావడానికి మాత్రం చాలా ఏళ్లు పట్టిందని చెప్పొచ్చు. అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్, క్వాలిన్ కూలిడ్జ్ వంటి నాయకులు ఈ ఆలోచనను మెచ్చుకున్నప్పటికీ చివరకు 1972లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేను ఒక జాతీయ వేడుకగా ప్రకటిస్తూ సంతకం చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో వచ్చే 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా కూడా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ రోజున పిల్లలు తమ తండ్రులకు బహుమతులిస్తూ శుభాకాంక్షలు చెబుతూ కుటుంబంతో గడుపుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ గొప్ప వేడుక వెనుక ఉన్న అసలు కథ మాత్రం ఒక కుమార్తె తన తండ్రికి మనస్ఫూర్తిగా చెప్పాలనుకున్న థ్యాంక్ యూ అనే ఒక చిన్న మాటతోనే మొదలైంది. చూశారు కదా, ఇదండి ఫాదర్స్ డే వెనుక ఉన్నటువంటి అసలైన చరిత్ర. నాన్నంటే కేవలం బాధ్యత మాత్రమే కాదు, కుటుంబానికి ఒక కొండంత అండ. ఈ ఫాదర్స్ డే రోజున మీ నాన్నకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వండి. ఆయనతో కాసేపు సమయం గడపండి. ఎందుకంటే మనం ఇచ్చే చిన్న చిన్న బహుమతుల కంటే మనం ఆయనతో మాట్లాడే 4 ప్రేమ మాటలే నాన్నకు కొండంత సంతోషాన్ని ఇస్తాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ వండర్ఫుల్ fathers out there. Thank you for watching. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.